కాఫీ తీసుకోమ్మా. అక్కర్లేదు. ఏమిటమ్మా అలాగున్నావు? మళ్ళీ ఆ దుర్మార్గులు కనిపించారా? దుర్మార్గులు దూరం చేసిన బిడ్డ కనిపించాడు. కనిపిస్తే కన్నయ్యను చూసిన యశోదవు కావాలి కాని రాముణ్ణి దూరం చేసుకున్న కౌసల్యలాగా ఎందుకమ్మా బాధపడతావు? చెరదీయవలసిన చేతులతో వాడి చేతులకి సంఖ్యలు వేశాను. సంఖ్యలు వేశావా? నువ్వు కన్న తల్లివని చెప్పలేదా? చెప్పలేకపోయాను. కని పారేసిందని కక్ష పెంచుకున్న వాడి మనసులో కనిపించి కూడా కనికరం లేకుండా సంఖ్యలు వేసిందన్న నిజం అగ్ని మంటలు రేపుతుందన్న భయంతో గొంతు విప్పలేకపోయాను. నుదుట తిలకం దిద్ది కళ్యాణ వేదిక మీద కూర్చోబెట్టవలసిన బిడ్డను కటకటాల వెనక్కి పంపించాను. ఈ దుస్థితి ఏ తల్లికి రాకూడదు సీతమ్మ, ఈ తల్లికి రాకూడదు. చూసి మేళమాడగా